ఆపో మంత్రులు గారు పక్కన పెట్టండి. మొదలు పెట్టారా? హోమానికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు లెటర్లో మిమ్మల్ని కలుస్తానే. అవన్నీ తర్వాత చూసుకుందాం, పక్కన పెట్టి డాక్యుమెంట్స్ తీయండి. డాక్యుమెంట్సా? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ నాకా నీకా బైక్? బైక్ కి. బైక్ అయితే ఇదిగో. ఆర్సీ బుక్. ఆర్సీ బుక్ అయితే ఇదిగో. రోడ్ ట్యాక్స్. రోడ్డే లేదు, ట్యాక్స్ అడుగుతున్నారు, ఇదిగో. ఏంటి మంత్రులు గారు నెంబర్ ప్లేట్ మార్చకుండా బండి అడుగుతున్నారు? ఇదిగో వీ ఛానల్ లా చూపిస్తున్నారు. అవును, మీరు అనుకున్నప్పుడల్లా రంగులు మారుస్తూ ఉంటారు, అందుకనే పసుపు ఒకటి, తెలుపు ఒకటి, నలుపు ఒకటి రాయించి ఉంచాను, తీసుకోండి. మీరు ఇదే కలర్ అని చెప్పి ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అప్పుడే నేను కూడా రాయించి ముందు ఒకటి వెనకొకటి ఫిక్స్ చేస్తాను. లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఇదిగోండి, చూసుకోండి. ఏంటి మంత్రులు గారు ఫోటోలో జడాముడి లేదేంటి? అది చదువుకునేటప్పుడు తీసుకున్న ఫోటో, అందుకని దాంట్లో ముడి లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ కదా అని ఆ రోజు నేను ప్యాంటు కూడా వేసుకోకుండా వెళ్లి కూర్చుని తెచ్చుకున్నాను. అది మీకు అవసరమా? ఈ పంతులు గారిని ఎలా పడగొట్టాలి? 8 వేయడం తెలుసా? ఓ బైక్ తో వేయడం తెలుసా అని అడుగుతున్నాను. బైక్ తో వేయడం రాకపోతే లైసెన్స్ ఇస్తారా? అయితే 7 వెయ్యి. 7 వెయ్యాలా? దొరికాడు పంతులు. మేటర్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఓకే సార్, మీరు వెనకాల కూర్చోండి, 7:30 వేసి చూపిస్తా. 7:30 ఎలా వేస్తావు? మీరు కూర్చోండి, వేసి చూపిస్తా. కూర్చోండి. మీకు ఏళ్ళనాడు శని ప్రారంభమయ్యింది, భగవంతుడు తలుచుకోండి. ఎలా ఉన్నాయి రౌండ్స్? ఇది 3వ రౌండ్, ఇది 4వ రౌండ్. ఏళ్ళనాడు శని ప్రారంభమైంది, పూర్తయిన తర్వాత నేను పరిహారం చేస్తాను. అది పంతులు నిన్ను నెంబర్ పెట్టి అడిగినందుకు నాకు నేమ్ ప్లేట్ కూడా లేకుండా చేసావయ్యా. అదే ఒరిజినల్ 7:30. ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ఏదయ్యా? టర్నింగ్ లో కట్టే కింద పడింది, దాన్ని నువ్వు తీసుకోలేదా? ఏంటి అంత ఈజీగా చెప్తున్నావు? నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను.